అందరికీ నమస్కారం అండి. నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం. సో ఒకరోజు మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా 19వ తారీఖున అన్నదానం చేయడం జరిగింది కుమారి గారు. సో కీర్తిశేషులు శ్రీమతి హైమావతి గారి వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేయించారు. ఆ రోజు మరి వాళ్ళు పాపం చాలా దూరం నుంచి వచ్చారు. కుమారి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల నేను ఇక్కడ ఉండలేకపోయాను. సో ఆ రోజు వినాయక చవితి నిమజ్జన కార్యక్రమానికి నేను శ్రీశైలం వెళ్ళడం జరిగింది కాబట్టి సో కుమారి గారికి కలవలేకపోయాను. మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు నేను చేస్తున్నటువంటి సేవని గుర్తించి వారు ఒక గిఫ్ట్ను కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క గిఫ్ట్ కూడా నాకు ఇవ్వాలని మరి శాల్వతో సత్కరించుకోవాలని మాతృదేవోపవాసం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని గుర్తించి వారు పాపం అంత దూరం నుంచి వచ్చారు. కానీ నేను అనుకోని కారణాల వల్ల దూరంగా ఉండడం వల్ల రాలేకపోయాను. సో క్షమించాలి. అలాగే మరి కుమారి గారి గురించి తెలియజేయాలంటే, కుమారి గారి గురించి చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వారు యుఎస్లో ఉన్నప్పుడు మరి ఈ యొక్క అభాగ్యులకి ఈ యొక్క అనాథలకి తమ కుటుంబంలాగా భావించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీర్చినటువంటి గొప్ప మానవతావాది అని చెప్పుకోవచ్చు. సో ఆ రోజు నుంచి మరి ఇప్పటి వరకు కూడా మరి దాదాపు ఒక ఎన్నో అన్నదానాలు చేసి ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీర్చినటువంటి మరి కుమారి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి వారి తల్లిగారైనటువంటి శ్రీమతి హైమావతి గారి వర్ధంతి సందర్భంగా ఆ రోజు అంత మంచి కార్యక్రమం చేశారు కాబట్టి మరి హైమావతి గారు ఎక్కడున్నా వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని తెలియజేసుకుంటూ, సో కుమారి గారు మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ నేను తీసుకున్నాను. మీకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.